వరుస కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆ నియోజకవర్గం. అక్కడి నాయకులు ఏ ప్రకటన చేసినా సంచలనమే. ప్రతిపక్ష పార్టీ అధినాయకుడి ప్రకటనతో కూడా ఆ నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు మరింత వేడెక్కాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ప్రకటనలు పార్టీ క్యాడర్ను అయోమయానికి గురిచేస్తున్నాయా? అభివృద్ధి కోసం పార్టీ మారారని చెప్పడంతో ఆ ఎమ్మెల్యేను ప్రజలు నమ్ముతున్నారా? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని చూసి ఓటేయాలని చెప్తానని ప్రకటించడం కార్యకర్తలను గందరగోళంలోకి నెట్టింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆ నియోజకవర్గం ఏదో ఈరోజు తెరచాటు రాజకీయాల్లో తెలుసుకుందాం. గద్వాల నడిగడ్డగా పేరు పొందిన జోగులాంబ గద్వాల జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నడిగడ్డలో రాజకీయం అంటే అంత సులువు కాదనే టాక్ కూడా ఉంది. వ్యూహం ప్రతి వ్యూహాలతో ఎప్పుడూ ఇక్కడ రాజకీయం హాట్గానే నడుస్తుంది. 2018లో బీఆర్ఎస్ మొదటిసారి విజయం సాధించింది. 2018 ఎన్నికల్లో తన మేనత్త డీకే అరుణపై టీఆర్ఎస్ పార్టీ నుండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలుపొందారు. మరోవైపు అలంపూర్ నియోజకవర్గం మానవపాడు జెడ్పీటీసీగా గెలిచిన సరితను టీఆర్ఎస్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ సీఈఓల బదిలీల విషయంలో మొదలైన అంతర్గత పోరు తారాస్థాయికి చేరడంతో చివరకు జెడ్పీ చైర్మన్ సరిత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మరోసారి కృష్ణమోహన్ రెడ్డి బరిలో దిగి రెండవసారి విజయం తన ఖాతాలో వేసుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. తరువాత జరిగిన పరిణామాలతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ఓసారి ప్రకటన చేశారు. అలాగే మరోసారి కేవలం అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డి వద్ద కలిశానని, తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీకే సంబంధించిన ఎమ్మెల్యేనే అని నియోజకవర్గంలో గందరగోళం సృష్టిస్తున్నారట. పార్టీ ఫిరాయించిన వ్యక్తులపై స్పీకర్ వేటు వేసే ప్రమాదం ఉందని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రానున్నాయన్న ప్రచారం జరుగుతుండటంతో బండ్ల అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ముందుగానే ప్లాన్తోనే వ్యవహరిస్తున్నారనే ప్రచారం సైతం నడుస్తోంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కోర్టు సీరియస్గా ఉండడం, స్పీకర్ ఎమ్మెల్యేకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయడంతో గద్వాలలో మరోసారి రాజకీయ చర్చకు వేదికగా మారింది. తాజాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు పార్టీ క్యాడర్ను అయోమయానికి గురిచేస్తున్నాయట. ఇటీవల ఆయన మాట్లాడుతున్న వ్యాఖ్యలు దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. తాను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానని, పార్టీ మారలేదని చెప్పిన అంశంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. కేసీఆర్ను గౌరవించే వారిలో తానే ముందుంటానని ప్రకటించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని చూసి ఓటేయాలని చెబుతానని ప్రకటించడం కార్యకర్తలను గందరగోళంలోకి నెట్టింది. ఎమ్మెల్యే ప్రకటన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేయాలో, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలో తెలియక కొందరు కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. అయితే మరికొందరు కార్యకర్తలు మాత్రం ఎన్నికల సమయానికి ఎమ్మెల్యే ఒక నిర్దిష్టమైన నిర్ణయంతో ధీమాగా ఉంటారని చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే బండ్ల మాటలు ఇలా ఉండగా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తమ పార్టీకి చెందినవారు కాదు అని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ తమ పార్టీకి చెందినవారైతే మా పార్టీ కార్యక్రమాలలో, అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ తరపున ఎందుకు పాల్గొనడం లేదని ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పడం కేవలం ప్రజలను పిచ్చివాళ్లను చేయడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయినా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కరాఖండిగా చెప్పారు. ఉప ఎన్నికలొస్తే తాను ఓడిపోతాననే భయంతోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాడని చెప్పుకునే దౌర్భాగ్యంలో ఎమ్మెల్యే వ్యవహారం ఉందని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు. అధికార పార్టీ మంత్రులు ఒకే స్టేజిపై ఉన్నవారు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నా తమ పార్టీ అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే వారి వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని కేటీఆర్ సూటిగా బండ్లను ప్రశ్నించారు. స్పీకర్ సైతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేరిన 10 మంది స్పష్టం చేశారని, అయినా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టే విధంగా
తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రస్తుతం గద్వాల నియోజకవర్గంలో తమ బలాన్ని పెంచుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల గద్వాలకు కేటీఆర్ రానున్నారు. కావున కేటీఆర్ తన సభను విజయవంతం చేసి ప్రజల్లోకి సానుకూల సంకేతాలు పంపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు కేశవ్ను తమ వైపు తిప్పుకోవడంలో సఫలీకృతమయ్యారనే ధీమాలో బీఆర్ఎస్ నాయకులున్నారు. ఇందులో భాగంగా కేశవ సైతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించడం గులాబీ పార్టీకి కలిసి వచ్చే అంశం. ఇదే ఉత్సాహంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బలం ఏమాత్రం తగ్గలేదని నిరూపించేందుకు గులాబీ దళం శ్రమిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే చేసిన ప్రకటనలపై కేటీఆర్ ద్వారా గద్వాల వేదికగానే ప్రజలకు స్పష్టత ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 13న కేటీఆర్ గద్వాల నియోజకవర్గంలో విస్తృత కార్యకర్తల సమావేశం బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయోనని గద్వాల నియోజకవర్గంలో ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారట. ఏది ఏమైనా గద్వాల నడిగడ్డ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరోసారి తన పట్టు నిలుపుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కాదని స్పష్టం కావడంతో ఆయన వ్యతిరేక అనుచర వర్గాన్ని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు పార్టీ నేతలు పావులు కదుపుతున్నారట. కేటీఆర్ వ్యాఖ్యలతో కంగుతిన్న ఎమ్మెల్యే ఎలాంటి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.